Watch full episodes on Jio Hotstar. త్వరగా ఇంకా వేగంగా పరిగెత్తండి. ఆ డాగ్ మన చేతుల్లోంచి తప్పించుకోకూడదు. అవునవును, తప్పించుకోకూడదు. ఒకవేళ తప్పించుకుంటే మిస్టర్ చెంకు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, తప్పించుకోకూడదు, త్వరగా పట్టుకోండి. అదిగో అక్కడుంది. కళ్ళు కనబట్టలా? అరే, ఒక డాగి వెనకాతల ఎంతమంది వెళ్తున్నారేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకుంటాను నేను. ఇప్పుడే మోటుపతులకి ఫోన్ చేయాలి. హలో, మోటుపతులు, హలో డాగీ. ఏయ్, మర్యాదగా డాగిని మాకు అప్పగించండి. ఇలా చూడండి, నేనే డాన్ ఆఫ్ ద డాన్, సూపర్ డాన్. చెప్పండి, ఎవరు 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 చెప్పండి. నేనే డాన్లకి డాన్ని, సూపర్ డాన్ని, మిస్టర్ చంకో. అవును, ఇంతకీ ఎవరు మీరు? ఎవరు మీరు? మేమే మిత్రులకు మిత్రులం, క్లోజ్ ఫ్రెండ్స్ కి క్లోజ్ ఫ్రెండ్లు. మా పేరు మోటు పతులు. నైస్ మీటింగ్ యూ. దూరంగా నిలబడండి, ఎందుకంటే నాకు మురిగ్గా ఉండేవాళ్ళన్నా పొట్టిగా ఉండేవాళ్ళన్నా అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదు. ప్రతి విషయాన్ని 3 సార్లు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అప్పుడే బాగా అర్థమవుతుంది. మర్యాదగా ఆ డాగిని మాకు అప్పగించండి, లేదంటే ఈ చోట్లోంచి ఎవ్వరూ కదలలేరు. చంకోకే ఛాలెంజా? గాడ్ అటాక్! అరే అరే అరే, మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టండి. మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? విడిచిపెట్టండి. బాయ్ బాయ్ మోటు పతులు, మళ్ళీ మనం కలుసుకోమా. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. పద, వెళ్ళి ఆ చెంకు పని పడదాం. హలో చెంగం గారు. ఎస్ మోటు పత్రు. ఓకే, డోంట్ వరీ, నేనున్నాను కదా. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. కానిస్టేబుల్స్, ఇలా చూడండి. నడి రోడ్డు మీద నేను ఇలా పోజు కొడుతూ కూర్చుంటే ఆ రౌడీ వెధవులకు నన్ను చూస్తే దడ పుడుతుంది. సార్, మీరు నిజంగా ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్, మీరు ఎక్కడో ఉండవలసిన వారు.
ఓ సారీ, క్షమించండి చింగం గారు, మేము ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాం. అమ్మా, వాళ్ళు ఏకంగా నన్నే ఎగరగొట్టారు. మోటు రెడీయా? ఆ, నేను రెడీగానే ఉన్నాను. వీళ్ళలా వచ్చారు. ఇప్పుడు చూడండి, మేమిద్దరం కలిసి ఏం చేస్తాము. ఇప్పుడు మా తడాక ఏమిటో చూడండి. హలో మిస్టర్ చెంకు. బాయ్ బాయ్ మోటు పత్రో, బాయ్ బాయ్. మోటు అలా చూడు, ఈ డాగి మెడలో ఉన్న డాలర్ను తీసుకుని అతను కిందకు దూకేశాడు. అంటే ఆ డాలర్లో ఏదో ముఖ్యమైన విషయం ఉంది. ఓ అదే విషయం పతులు, నువ్వు ఈ డాగిని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి ఆయన ఏం చేస్తానో చూడు. ఇందులో చూస్తే ఆ నిధి ఎక్కడుంటుందో తెలిసిపోతోంది. ఓ అంటే ఆ నిధి క్రిస్మస్ మౌంటైన్ లో ఉందా? దాన్ని కనిపెట్టడం చాలా సులభమైన పని. ఇక ఈ నిధి నా సొంతం అవుతుంది. ఆ నిధి మొత్తం నాకే సొంతం. నాకే 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 నాకే. సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ మిస్టర్ చెంకు. సరే పతులు, అసలు ఈ పేపర్లో ఏముందో చూద్దాం. అయ్యమ్మా, ఏమిటిది? ఇది ఎందుకు? ఇది ఎవరి కోసం? ఒక పేపర్ కోసం ఇంత గొడవ చేశారే, ఎందుకు 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 ఎందుకు? ఇది చూడడానికి ఏదో మ్యాప్ లాగా ఉందే, కానీ ఇది ఏ మ్యాపో తెలియడం లేదే. ఈ మ్యాప్ గురించి నేను చెప్తాను. రాలకి ఈ నిధి చందన్పూర్ రాజాకు చెందినది. నా పేరే చందు. రాజా చందన్పూర్ పని మనిషిని. మా రాజాగారు సొత్తునంతా అమ్మి విదేశాలకు వెళ్లాలనుకున్నారు. కానీ విదేశాలకు వెళ్లే ముందు ఆయన తన పూర్వీకుల సొత్తుని, అదే బంగారం, వజ్రాలు, వీటన్నిటినీ ఒక కిరీటంలో పెట్టారు. వాటిని ఎలాగైనా అమ్మి ఈ ఊళ్ళో పెద్ద పెద్ద స్కూల్స్, అలాగే హాస్పిటల్స్ కట్టాలనుకున్నారు. దానివల్ల ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందించాలనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మిస్టర్ చంకుకు ఈ విషయం తెలిసిపోయింది. తన మనుషులు మా రాజాగారిని వెంబడించసాగారు. కాని మా రాజాగారు ఆ కిరీటాన్ని ఒక చోట దాచి ఉంచారు. ఆ వివరాలు ఒక మ్యాపుగా చేసి ఈ డాగి గొంతులో ఉన్న డాలర్లో దాచి ఉంచారు. ఇదంతా ఒక పని మనిషికి తెలిసింది. రాజాగారు ఇక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళంతా ఈ డాగి గొంతులో ఉన్న డాలర్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి మీరు మా డాగిని కాపాడారు. ఎలాగైనా సరే మేము ఆ నిధిని కనిపెడతాం. రాజాగారి కళలు నెరవేర్చడానికి మేం ప్రయత్నిస్తాం. ఈ ఫుర్ఫురి నగరంలో పెద్ద హాస్పిటల్, ఆ తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్ కట్టాలి. ఈ లక్కీని మీరు తీసుకుని వెళ్ళండి. మీకు ధన్యవాదాలు. రాజాగారి కోరిక నెరవేరబోతోంది. నా కోరిక కూడా ఇదే. పదలకి ఆ డాగి చాలా అందంగా ఉంది కదూ? అయ్యమ్మా, ఇది క్రిస్మస్ మౌంటైన్. నేను దీని గురించి ఇదివరకే విన్నాను. ఇక్కడ ఎక్కువగా క్రిస్మస్ ట్రీసే ఉంటాయి. అయితే వెంటనే పదండి, పని మొదలు పెడదాం. మనం తొందరగా ఆ మౌంటైన్ ని చేరుకోవాలి. ఎందుకంటే మనకంటే ముందుగా ఈ మ్యాప్ ని మిస్టర్ చెంకో చూసేశాడు. వాడు ఆ మౌంటైన్ కి వెళ్లి చేరుకోవడానికి ముందుగానే మనం అందరం వెళ్లి ఆ మౌంటైన్ ని చేరుకోవాలి. పదండి. ఈసారి ఆ మిస్టర్ చంకో నాకు కనిపించాలి. అతన్ని బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేసేస్తాను. జాగ్రత్త. మళ్ళీ మర్చిపోయాను. వాడిని బట్ట ఉతికినట్టుగా ఉతికి ఆరి పారేయాలి అంతే. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. నిన్ను వదిలిపెట్టను, ఊరికే వదలను. ఆ ఇడ్లీ, ఆ దోశ, సాంబార్, వడ. ఈ వేళని సంగతి తెలుస్తాను. కాపాడండి. నువ్వు ఏం చేస్తున్నావు? ఆగు! ఆయన ఇన్స్పెక్టర్ అన్న సంగతి మర్చిపోయావా? ఆయన ఇన్స్పెక్టర్ కొట్టకూడదు, మనం సెల్యూట్ కొట్టాలి. సింగం సార్,
నేనే మీ కానిస్టేబుల్ సార్, సింగం సార్. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? సార్ ఏంటి చింగం గారు, మీకు చాలా నొప్పిగా ఉందా? ఏమిటిది కొత్తగా పెయినింగ్? ఒక మగాడికి నొప్పి అంటే ఏటో తెలీదు. లెట్స్ గో క్రిస్మస్ మౌంటైన్. ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. అతి త్వరలో మా పెన్నమ్మ వచ్చేస్తుంది. నా కోసం స్వీట్లు తెస్తుంది మా పెన్నమ్మ. బాస్ బాస్, మీ పిన్నంటే మీకు చాలా ఇష్టమా? అందుకనే కదా మీరు ఆమెని చాలా మంచిది అని పాడుతున్నారు. నా వల్ల కావటం లేదు. నాకు ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి, జలుబు చేసినట్టుంది. కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీకు అసలు తెలివితేటలంటూ ఏమీ లేవా? ఈ విషయం కూడా మీకు అర్థం కాలేదంటే ఎలా? ఆవిడ నా పిన్నమ్మ. నా పిన్నమ్మ అంటే నాలాగే చాలా మంచిదై ఉంటుంది. ఆ విషయం కూడా మీకు తెలీదా? అంతేకాకుండా మా పిన్నమ్మని నా చిన్న వయసులో ఎప్పుడో చూసినట్టు జ్ఞాపకం. నా బంగారు తండ్రి, ఎలా ఉన్నావురా? పిన్ని, అయ్యయ్యో, ఇంత జలుబు చేసిందేమిట్రా? ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా. ఎందుకు చెప్పలేదు నాన్న? చెప్పు నాన్న. అరే ఏమిట్రా మొహం చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురండి త్వరగా. ఇదిగో పిన్ని, మేము వేడి నీళ్ళు తెచ్చాం, చాలా వేడిగా ఉన్నాయి. ఇలారా, ఈ వేడి నీళ్లు ఆవిరి పట్టు. జలుబు త్వరగా తగ్గిపోతుంది, సరేనా? ఏంటి పిన్ని, నా జలుబుని బాగు చేస్తున్నావా లేక నా ప్రాణాన్ని తీస్తున్నావా? హలో జాన్, నేనే డాన్లకి డాన్ని, సూపర్ డాన్ని. ఎవరో చెప్పు చూద్దాం. మిస్టర్ చెక్కు, సారీ బాస్, నాకు జలుబు ఎక్కువగా ఉంది. మాట్లాడేటప్పుడు ఫోన్ నోటికి దూరంగా ఉంచు, లేదంటే అక్కడికొచ్చి నిన్ను కాల్చి పారేస్తాను. ఏంటలా చూస్తున్నారు? శుభ్రం చేయండి. ఏమిటా, నేను ఇక్కడ ఉండగా ఎవరితో మాట్లాడుతున్నావు? నా మాట్లాడేది ఎవరు? సారీ బాస్, ఈవిడ మా పిన్ని. ఒక్క నిమిషం ఉండండి బాస్, ఒక్క నిమిషం. హలో బాస్, ఇప్పుడు చెప్పండి బాస్. కిందకి దిగరా చెప్తున్నానా? కిందకి దిగు, లేదంటే లాగి పడేస్తా, జాగ్రత్త. నేను దిగిపోయాను, నేను దిగిపోయాను. ఇంతకీ ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? ఏ జాన్, ఇంతకీ ఎవరావిడా? ఆవిడ్ని ఊరుకోమని చెప్పు, లేదంటే నేను మీ తాతలు ముత్తాతలు ముత్తమ్మల దగ్గరికి పంపించేస్తాను. జాగ్రత్త. సారీ బాస్, నన్ను క్షమించండి. మా తాతలు ముత్తాతలు ముత్తమ్మలు అందరూ ఎప్పుడో చచ్చిపోయారు. మా పిన్నమ్మ మాత్రమే ఇంకా ప్రాణంతో బతుకుంది. చెప్పండి బాస్, చెప్పండి, ఇప్పుడు మీకేం పని చేయాలి? మోటు పతులిద్దరూ క్రిస్మస్ మౌంటైన్ కి వెళ్ళబోతున్నారు. అక్కడొక నిధి ఉంది, అది మన సొంతం కావాలి. నువ్వేం చెయ్యాలంటే మోటు పతులని ఆపాలి. వాళ్ళిద్దరూ క్రిస్మస్ మౌంటైన్ దగ్గరికి చేరుకోకూడదు. ఫోన్ ని నోటికి దూరంగా పెట్టి తుమ్ము. మోటు పత్రుల్ని ఆపిన తర్వాత నువ్వు అక్కడికి చేరుకుని ఆ నిధిని వెతకడానికి నాకు సహాయం చెయ్యాలి. నువ్వు గనక ఈ పని చేసావంటే నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిసేలా చేస్తాను. చూడు, మీ పిన్నిని గనక తీసుకొచ్చావంటే అప్పుడు డబ్బుల వర్షం కాదు, తుపాకీ గుళ్ళ వర్షం కురిపిస్తాను. అర్థమైందా? అర్థమైంది బాస్, అర్థమయ్యింది. రే, నువ్వెవడవో గానీ నేను చెప్పేది విను. ఇప్పటిదాకా నోరు మూసుకొని ఉన్నాను. నేను మాట్లాడడం మొదలెడితే నా మాటల ప్రవాహానికి నువ్వు కొట్టుకొని పోతావు. నేను గనక అక్కడికి వచ్చాననుకో, నిన్ను మామిడికాయలు పిండినట్టు పిండేసి పొరాటాలో వేసుకొని నవ్వి తీరేస్తాను. జాగ్రత్త. మర్యాదగా ఫోన్ పెట్టేయ్. ఏమైంది బాస్? ఇక్కడ ఏం జరుగుతోంది? అంతా నా తలరాత. ఈ జాన్ వాళ్ళ పిన్నుందే, ఆవిడొక తుఫాన్లో ఉంది. ఏమిట్రా మీరు ఇక్కడ నుంచి నా మొహంలో చోద్యం చూస్తున్నారా? చోద్యం?
ఇది నా తిండి కాదు, నాకు పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. ఏం చెయ్యాలి? ఈవిడ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈవిడ కథని ఇంతటితో ముగించాలి. వెళ్ళి తినడానికి ఎవరో తయారు చేయండి, నాకు అసలే ఆకలేస్తోంది. తొందరగా తినడానికి ఏదైనా తీసుకురాలేదనుకో మిమ్మల్ని ఉప్పు కారం పెట్టి వేయించుకొని తినేస్తాను, జాగ్రత్త. వెళ్ళరా. నువ్వేం చేస్తున్నావురా? ఏం లేదు, ఏం లేదు. అదే ఏమిటి పిల్లిలా వచ్చా? రాపిన్ని ఇప్పుడు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంది కానీ ఎలాగైతేనే ఈ పీడ వదిలించుకుందాం. మీరు వెంటనే లేవండి, మనకు చాలా పనులున్నాయి. ఏం చేస్తున్నావు? నన్ను కింద పడే, నన్ను దించు, కింద దించు. నెంబర్ 1, నెంబర్ 2, మీరు అనుకున్నట్టు ఆవిడ నా పిన్నమ్మ కాదు. వెంటనే బయలుదేరండి. వెళ్లే దారిలో మీకు పూర్తిగా అన్ని విషయాలు చెప్తాను. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నేను అతి త్వరలోనే పెద్ద కోటీశ్వరుని అవ్వబోతున్నాను. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అరే పతులు, అటు చూడు, అతను జానే కదూ. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? మోటు పతులు, ఆ నిధి మీకు దొరుకుతుందని కల్లో కూడా ఊహించొద్దు. మా బాస్ మిస్టర్ చెంకు ఉన్నారే, చాలా ప్రమాదకరమైన మనిషి. అతను మీ జీవితంలో ఉండే సుఖ సంతోషాలన్నింటినీ నాశనం చేస్తారు. అర్థమయ్యిందా? ఈ జాను కూడా ఆ నిధి వెతకడానికే వెళుతున్నట్టున్నాడు. త్వరగా అతను ఓవర్టేక్ చేయి. ఏయ్ జాన్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వెనక్కి వెళ్ళు, లేదంటే జైల్లో పడేస్తా. నా గురించి ఆలోచించొద్దు, మీ బండి టైర్ల గురించి ఆలోచించండి. 4 టైర్లు ఎలా ఉన్నాయో చూడండి. అయ్యమ్మా, బ్రేక్, బండి ఆపు. అప్పా, ఈ బండికి ఏమైంది? ఇటువైపు వెళ్ళి చూస్తాను. ఒక్క టైర్ కూడా తిరగడం లేదు. ఆ జాన్ నన్ను మోసం చేశాడు. సార్ భలేవారు సార్, మీరు బండి నడిపితే చక్రాలు తిరుగుతాయి కదా, వాడు మిమ్మల్ని ఫూల్ చేశారు సార్. నిజంగానే ఫూల్ చేశాడు. అదే ఆ జాన్ ని నేను వదిలిపెట్టాను. రండి రండి. లగాయితూ కార్ నడుపుతున్నావా లేక ఎద్దుల బండి నడుపుతున్నావా? ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళొచ్చుగా. నా లుంగి, అరే రే, నా లుంగి ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్ మోటు పతులు, మర్యాదగా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి. ఏం జరుగుతోంది? బాయ్ బాయ్ జాన్.
ఓ ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడుగుదాం. త్వరగా రండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ. సారీ, వెరీ సారీ. వెనక నుంచి చూస్తే మన పిన్నిలాగే ఉందని నాకు అనిపిస్తోంది. బాస్ ఏంటి మీరిద్దరు ఎందుకలా తలపడుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మా పిన్నిని చూసి భయపడినట్టు భయపడుతున్నారు. బాస్ పిన్ని అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏంటి నా వెనకాల నా పిన్నే నిలబడ్డది అలా భయపడుతున్నారు? చెప్పండి. నీ వెనక కాదురా, నీ ముందున్నాను. ఓ నాయనో, మా పిన్ని. ఎక్కడికి పారిపోతారా? ఆగండి, మిమ్మల్ని పట్టుకొని కైమా కైమా కింద చెదకొట్టి ఉప్పు కారం పెట్టి ఊరబెట్టారు. నువ్వెలా వచ్చావు పిన్ని? నేను అదే అడుగుతున్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదేం ప్రదేశంరా? త్వరగా చెప్పు, లేదంటే. ఉండి పిన్ని, నువ్వు తొందరపడద్దు. నీకు అసలు విషయం చెప్తాను, విను. పిన్ని, త్వరగా ఆ నిధిని కనిపెట్టి మా బాస్ కి ఇచ్చేస్తే నాకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు. అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు. ముందు ఆ నిధి గురించి వెతకండి, ఆ తర్వాత వాడిని ఎలా బురిడి కొట్టించాలో నేను చూసుకుంటానులే. పదండి, మనం వేరే కారులో బయలుదేరుదాం, లేదంటే వెళ్లాల్సిన చోటికి లేట్ అయిపోతుంది. నాకు నడువు నొప్పి పెడుతుంది. బాస్ అది జట్కా వారి కారు కదా, నీకు విషయం తెలుసా? ఆ కారు బాగా పైకి ఎగురుతుంది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. త్వరగా నా దగ్గరికి రారా, ఆ కారు దగ్గరకు వచ్చేస్తోంది. నా బంగారు. అయ్యో, ఏడుకు నాన్న. ఆపండి, కారు ఆపండి. అయ్యగారు, మమ్మల్ని కొంచెం కారులో తీసుకెళ్తారా? ఓహో, ఈ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. గడ్డం ఉన్న పిల్లాడా? ఇతను జానే కదా? నా జాన్ని విసిరిస్తావా ఏంటి? నా జాన్ని విసిరిస్తావా? అసలు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మా పిన్ని మనసు మార్చుకుంటేనే అవుతుంది. ఇదే మా పిన్ని. ఈవిని కలుసుకోవడం మీకు ఆనందంగా ఉందా? అయ్యో, ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు మన కారు దొంగిలించి వెళ్ళిపోతున్నారు. జాన్, ఆగరా, నేను వస్తున్నాను. ఆగరా, కొంచెం నెమ్మదిగా పోరా. త్వరగా కార్ ఎగిరించండి, త్వరగా కార్ ఎగిరించండి, లేదంటే మా పిన్ని మనల్ని గాల్లో ఎగిరిస్తుంది. ఆగరా. నెంబర్ 1, త్వరగా కానివ్వు. జాను, ఆగరా, నేను నీ పిన్నిరా. బాయ్ బాయ్ పిన్ని. ఏంటి మీరు అలా చూస్తున్నారు? ఈ కారు ఎగురుతుందని తెలిసినప్పుడు ముందుగానే ఆ పని ఎందుకు చేయలేదు? రోడ్డు మీద వెళ్లాలని ఎందుకు అన్నారు? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏదేమైనా రోడ్డు మీద వెళ్తే కాస్త జాలీగా ఉంటుందని నేను అనుకున్నాను. రోడ్డు పక్కన ఉన్న చెట్లు చేవలు చూస్తే ఎంతో హాయిగా జాలీగా ఉంటుంది కదా. కొట్టకండి, ఎందుకు నన్ను కొడతారు? ఉండండి, ఆవేశపడకండి. నా దగ్గర రిమోట్ ఉంది. నా ఆజ్ఞ లేకుండా నా కారు ఎక్కడికి వెళ్ళదు. ఇవ్వండి, ఆ రిమోట్ నాకు ఇవ్వండి. ఇప్పుడే ఆ జాన్కి బుద్ధి చెప్తాను. కాపాడండి, కాపాడండి. మా కారును దొంగిలించి పారిపోవాలని చూస్తావా? ఎగరాలని అందరూ ఆశపడ్డారు కదా, ఇప్పుడు బాగా ఎగరండి. హాయిగా ఎగరకుండా ఎందుకలా అరుస్తున్నారు?
అరే ఇక్కడ ఏం జరుగుతోంది? కార్ని జాగ్రత్తగా ఎగిరించు, జాగ్రత్తగా ఎగిరించు. అయ్యో తలకిందలైపోతుంది. ఏది ఆ రిమోట్ ఎలా ఇవ్వు? మీకు కారు నడపడం కూడా తెలీదు. రిమోట్ తో కారు నడపడం ఎలాగో నేను చూపిస్తాను, మీరు చూడండి. ఏంటిదంతా? హలో జానీ, జానీ. పాపా పాపా లేదు పీపా లేదు, మర్యాదగా దూరంగా ఉండు, వెనక్కి వెళ్ళిపో. బాస్, కార్ నేను డ్రైవ్ చేయలేదు, అది దానంతట అదే వెళ్ళిపోతోంది. వెళ్ళిపో, నా మీద పడకండి, దూరంగా ఉండండి. లేవండి. జానీ, జానీ. సారీ బాస్, ఏదో జరుగుతోంది. మమ్మల్ని క్షమించి పిన్ని, క్షమించు. అయ్యో, నేను చాలా మురికిగా తయారయ్యానే. అసిస్టెంట్, త్వరగా వచ్చి నన్ను శుభ్రం చెయ్యండి, శుభ్రం చెయ్యండి. శుభ్రం చెయ్యండి. పిన్నినే మోసం చేస్తావరా? పిన్నినే మోసం చేస్తావా? నా మాట వింటావా? నన్నే మోసం చేస్తావా? నీ సంగతి చెప్తాను, చూడు. మోసం చేస్తావా? ఓయ్, ఈ కారు బాగా డ్యామేజ్ అయినట్టుగా ఉంది. ఇక మీదట ఇది ఎగరడం అసంభవం, కానీ రోడ్డు మీద నడపొచ్చు. చూడండి అమ్మా, మా తరఫున కూడా ఇంకో 4 వడ్డించండి. బాగా కొట్టండి. మీ దెబ్బలకి జన్మలో జాన్ కోలుకోకూడదు, అంత దారుణంగా కొట్టాలి. అయ్యో, ఆగండి, ఆగండి, లేదంటే మిమ్మల్ని చపాతీలా పచ్చడి చేస్తా. నడిచి నడిచి ఒళ్ళంతా నొప్పులు పెడుతున్నాయి. ఏదో కారు పక్క వస్తున్నట్టుంది. స్టాప్ స్టాప్, ఆపండి ప్లీజ్. బండి ఆపండి, ఆపండి బండి, ఆపండి ప్లీజ్. బండి ఆపండి, ఆపండి. అరే బాక్సన్న, మేమంతా క్రిస్మస్ మౌంటైన్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లరు? క్రిస్మస్ మౌంటైన్ ఇక్కడ నుంచి చాలా చాలా దూరంలో ఉంది. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు ఇప్పుడు టైం లేదు, నేను త్వరగా వెళ్ళాలి. లేదంటే బాక్సింగ్ స్కూల్ కి ఫైనాన్స్ దొరకదు. మంచి బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేయాలన్నది నా కళ, నా లక్ష్యం. పిల్లలందరికీ ఫ్రీగా బాక్సింగ్ నేర్పాలి, అదే నా ఆశయం. బాయ్. మమ్మల్ని ఎక్కించుకుంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. ఒక్కళ్ళ కాదు, 4గురికి 4 లక్షలు ఇస్తాం. చెప్పు, ఏమంటావు? ఏంటి ఇందాక మీరేమన్నారు? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అరే బాక్సన్న, విషయం ఏమిటి అంటే, అలాగే అందువల్ల వచ్చే లాభంలో నీకు 10% ఇస్తాం. ఏంటి ఇప్పుడు ఏమంటారు? ఈ విషయం ముందే చెప్పుంటే ఈ పాటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఇంత మంచి విషయాన్ని ఇలా ఆలస్యంగా చెప్తే ఎలా? రండి రండి, అందరూ వచ్చి పని ఎక్కండి, రండి. ఇక మీదట ఎవరు మనల్ని వచ్చి అడ్డుకోలేరు. అతి త్వరలోనే బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేస్తాను. ఇంకా అక్కడే నుంచి నా ముఖం చూస్తారండి. రండి, వచ్చి కారు ఎక్కండి, రండి త్వరగా. హలో డాక్టర్ జట్కా, మీ కార్ని కాస్త వేగంగా పోనివ్వండి. ఎద్దుల బండిలా నడుపుతున్నారు. ఆ జాన్ చూడండి ఎంత వేగంగా నడుపుతున్నాడు. వాళ్ళతో పాటు బాక్సర్ కూడా వెళుతున్నాడు. బాక్సర్ కూడా వాళ్ళ గ్రూప్ లో చేరిపోయినట్టున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. వాళ్ళని నేను ఇప్పుడే ఆపుతాను. మన కారు కూడా చాలా మంచి కారు, ఇదేమి ఎద్దుల బండి కాదు. లగైతు, మన ఎదురుగా పెద్ద ట్రక్ వస్తుంది. మమ్మీ, డాడీ, కమ్
కింద ఉంది పైన లేదు. డాక్టర్ జట్కా ఎప్పుడు ఏ పని చేసినా తలతెక్కగా చేస్తూనే ఉంటావు. పదండి లోపలికి వెళ్ళి ఏమైనా తిందాం, నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, నాకు కూడా చాలా దాహంగా ఉంది. ఎలాగో మనం జాను దాటి ముందుకు వచ్చేసాం. రండి ఏదైనా తిందాం. బాబు కొంచెం త్వరగా తీసుకురా, మాకు చాలా ఆకలిగా ఉంది. బాక్సర్ అన్న, నువ్వు కన్న కళ ఇంతకు ముందు నాదే అని అనుకున్నాను. ఆ కళ ఇప్పుడు నాశనం అయిపోయేటట్టుంది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను. నువ్వు బాక్సింగ్ స్కూల్ మొదలు పెడితే నువ్వు పిల్లలకి బాక్సింగ్ నేర్పించాలి కదా. మేము కామస్తే అక్కడికి వచ్చి సేవలు చేస్తాం. కానీ ఆ కళ ఎప్పటికీ నిజం కాదనుకుంటాను. ఏమైంది? అక్కడ చూడండి, మోటు పతులు, జట్కా, గస్టేరా వాళ్ళు కూడా ఆ నిధి కోసం వెతుకుతున్నారు. వాళ్ళు కళ్ళు కప్పి ఆ నిధిని పట్టుకెళ్ళడం జరగదనుకుంటున్నాను. ఆ నిధిని వాళ్ళు స్వంతం చేసుకుంటారు. రండి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. నా కళను ఎవరూ భగ్నం చేయలేరు. ఎవరు ఎలాంటి ఎత్తులు వేసినా నేను సాగనివ్వను. 4 పంచులిచ్చానంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేస్తాను. మోటు పతులు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాయ్ బాక్సర్ అన్నయ్య. ఏయ్! ఇలా చూడండి, నా డాబాకు వచ్చి గొడవ చేశారంటే నా చేతులు అయిపోతారు. అయ్యయ్యో, నా డాబాని కాపాడండి. లగైదు కాపాడండి. బాక్సర్ అన్నయ్య మా మాట విను. ఏయ్! లగైదు మోటు పతులు ఎక్కడున్నారు? థ్యాంక్ యూ. కానీ పిలవగానే ఇలా ల్యాండ్ అవ్వాలా? నా పని జరిపించుకోవడానికి ఏం చేయడానికే నేను సిద్ధమే. రండి వెళ్దాం. ఏయ్! ఇలా చూడు బాక్సర్, నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు. దయచేసి అన్యాయంగా మమ్మల్ని కొట్టుకో. నీకేం కావాలో చెప్పు, మేము చేస్తాం. ఇక్కడ నుంచి లేవకూడదు. లేచారంటే మిమ్మల్ని పచ్చడి చేసేస్తాం. థ్యాంక్ యూ. నిజంగా మీరు చాలా మంచివారు. లగైతు ఏదో అంటుకుంటున్న వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, కింద కాలిపోతుంది. కానీ ఇక్కడి నుంచి కదిలామంటే ఆ బాక్సర్ మన ప్రాణాలు తీస్తాడు. మనం ఎక్కడే కూర్చున్నామంటే కాలి బూడిదైపోతాం. మమ్మీ కాపాడు. ఏయ్! ఈ దెబ్బ రుద్దేశారు కదా. ఏయ్! మోటు నా వెనకే రా. ఆపు, ఇంతవరకు కొట్టింది చాలు. ఇక నువ్వు నేను తెలుసుకుందాం. ఓయ్! మీ ఇద్దరికి ఈ రోజు నా చేతిలో మూడింది. నా నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఆగండి. ఇక్కడ అయిపోయారు.
పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. నా డాబాన్ని నాశనం చేశారే. నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను, గుర్తుంచుకోండి. పోలీస్ స్టేషన్ ఏ వైపు ఉందో చెప్పు. అదిగో అటువైపు ఉంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. సార్, అతను హెల్ప్ అడుగుతున్నాడు. మనం అతనికి హెల్ప్ చేయాలి కదా, అయితే హెల్ప్ చేద్దాం. అయ్యమ్మా, వాడు గాల్లో ఎగురుతున్నాడు కదా, వాడికి ఎలా హెల్ప్ చేయగలం? రైట్. నా కుళ్ళిపోయిన బ్రెయిన్ కి ఒక నీచమైన ఆలోచన వచ్చింది. ఆ మోటు పొతుల్ని ముందుకు వెళ్లకుండా ఆపు చేద్దాం. ఏం చెయ్యాలనుకున్నావో త్వరగా చెయ్యి. ఊరికే వాగుతూ టైం అంతా వేస్ట్ చెయ్యకరా వెధవా. అవును, వేస్ట్ చేయకరా వెధవా. ఏంట్రా నాతోటే తమాషాలా మీకు? ఇంకోసారి చేస్తారా? ఇంకోసారి చేశారంటే పచ్చడి పచ్చడి చేస్తాను. చిన్న పెద్ద తేడా లేకుండా పోతుందిరా మీకు. ఇంకొకసారి ఇలా చేశారంటే ఊరుకోను. ఏమిట్రా, బుద్ధొచ్చిందా మీకు? ఇంకెప్పుడు ఇలా చేయమని చెప్పండి, లేదంటే ఇలాగే చిరగూడుతూ ఉంటాను. ఏమనుకున్నారో ఏమిటో. ఒకవేళ బిజ్జి ఇక్కడ లేకపోతే ఆ మోటు పతులు ఇక్కడ రాలేరు. బాయ్ బాయ్ మోటు పతులు. ఏంట్రా, ఇదేనా నీ కుళ్ళిపోయిన బ్రెయిన్ కి వచ్చిన నీచమైన ఆలోచన? ఏ పని చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటావు. చూసి రమ్మంటే కాల్చొస్తూ ఉంటావు. ఇప్పుడు వెళ్లాల్సిన చోటుకి ఎలా వెళ్తావురా? చెప్పరా, చెప్పు. అరే పిన్ని, పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించు పిన్ని. అరే, ఏం చేయబోతున్నావురా? అయ్యో జాన్, నన్ను కాపాడరా, నేను పడిపోతానురా జాన్. మా పిన్ని అయిపోయింది, మా పిన్ని అయిపోయింది. బాస్ దయచేసి మీరేమి ఏడవకండి ప్లీజ్. ఇవి ఆనంద పుష్పాలరా, మనకి ఆ పేడ విరగడైపోయిందిరా, హాయిగా ఉండొచ్చు. బాస్ మీరెందుకు మళ్ళీ తడబడుతున్నారు? నా వెనకాతల నా పిన్నేమైనా ఉందా? బాస్ బాస్ మళ్ళీ మీరిద్దరు ఎందుకు కొడుకుతున్నారు? పీపీ అని మా పిన్ని ఆల్రెడీ చచ్చిపోయిందిగా. పిన్ని, మళ్ళీ ఎలాగొచ్చావు? నువ్వు చచ్చిపోయావని నేను అనుకున్నాను కదా.
ఆగండ్రా, ఎక్కడికి పారిపోతారా మీరు? ఇప్పుడు ఏం చేస్తారా? మీకు సంతోషంగా ఉంది ఇప్పుడు? మనం ఇప్పుడు అటువైపుకి ఎలా వెళ్ళగలం? ఎలాగైనా సరే మనం ఈ నదిని దాటి వెళ్ళాలి. ఆ నిధిని కనిపెట్టే తీరాలి. మనం ఫుర్ఫురి నగరంలో పెద్ద పెద్ద స్కూల్స్, ఆ తర్వాత హాస్పిటల్ కట్టే తీరాలి. ఇప్పుడు ఈ మోటు సామర్థ్యం చూడండి. పెద్దనయ్య ముందు కార్ని రివర్స్ చేయండి. అదిరింది. అరే నా కారు! ఏయ్! మీకెంత ధైర్యం ఉంటే నాతో చెప్పకుండా నా కార్ తీసుకెళ్లిపోతారు మీరు. ఈ రోజు మీరందరూ నా చేతులు అయిపోతారు. నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నాకెప్పుడూ అడ్డంకులే. ఎందుకు ఇలా జరుగుతుందో నాకే తెలియదు. ఎలాగైనా మీ షేర్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. 10% కాదు 20% ఇస్తాను. దయచేసి నన్ను వదిలేయండి. ఓ 20% ఇస్తావా? అయితే నేను 1 కాదు 2 స్కూళ్లు తెరవచ్చు. వెరీ గుడ్, పదండి రండి వెళ్దాం. ఈ స్కూటర్ మీద వెళ్తుంటే భలే సరదాగా ఉంది. బ్రిడ్జ్ విరిగిపోయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సార్, బ్రిడ్జ్ విరిగిపోయింది. బ్రిడ్జ్ బ్రోకెన్. వాట్ వి డు సార్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా, తెలుగు మాట్లాడుతున్నావా? సార్, ఇంగ్లీష్ లో బ్రోకెన్ అంటే దాని అర్థం తెలుగులో విరిగిపోయింది అని చెప్తున్నాడు. మొత్తానికి బ్రిడ్జ్ బ్రోకెన్ అయింది. సార్, 1 జంప్ 2 జంప్ అక్కడికి డంపు. ఎస్, ఒకే మార్గం ఉంది. ఎస్ సార్, దేవుణ్ణి దండం పెట్టుకోండి సార్. ఏయ్ చీఫ్, ఇది ఈ రోజు పోలీస్ పరువుకు సంబంధించింది. కమాన్, ఫార్వర్డ్ మార్చ్, జంప్. సార్, గాలిలో అయ్యో ఎత్తేస్తే సార్, ఇప్పుడే నాకేదో ఎగురుతున్నాను భయంగా ఉంది. సార్. అయ్యా. సార్, ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మనం అయ్యో నేలలో మమ్మల్ని కాపాడండి. పడిపోతాం. ఏయ్ జీప్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు ప్లీజ్. కొంచెం ముందుకు వెళ్ళు. కొంచెం కొంచెం ముందుకి, కొంచెం ముందుకి, కొంచెం ముందుకు వెళ్ళు. ఎలాగో మన జీపాలను కాపాడింది సార్. ఐ సెల్యూట్ యూ జీపు గారు, ఐ సెల్యూట్ యూ. నువ్వు నీ డ్యూటీని పూర్తిగా ఆఖరి నిమిషం వరకు నిర్వర్తించావు. పోలీసులకి అండగా ఉన్నావు. పదండి, అలాగే ముందుకు వెళదాం. పరేడ్ స్పీడ్ మార్చ్. మళ్ళీ మర్చిపోయాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ వెనకిరా. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇక నువ్వు స్పృహలోకి రా. సార్, నేను మీ కానిస్టేబుల్ని సార్. అవును సార్, మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నాం? ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కదా సార్. ఇలాగే నిలబడి ఉంటే త్వరగా పని అవ్వదు సార్. రండి సార్, మనం వేగంగా వెళ్దాం. రైట్ లెఫ్ట్.
పెద్దన్నయ్య ఇంకా కొంచెం వేగంగా పోనివ్వండి. ఆ జాను మన వెనకాలే ఉన్నాడు. ఆ జాన్ బాస్ చెంకు కూడా హెలికాప్టర్లో మన వెనకాలే ఉన్నాడు. అదిగో అటు పోనివ్వు. అయ్యో ఒక కప్ప ఎన్ని కుప్పి గంతులేసినా కోతిలా మారలేదు. కాబట్టి మీరు నా చేతిలో ఎప్పుడు ఓడిపోవలసిందే. నాకు మీలాంటి మురికి మనుషులంటే అస్సలు ఇష్టం ఉండదు. అర్థమైందా? అయ్యయ్యో పతులు, ఇప్పుడు ఏం చేద్దాం? మనల్ని ఇలాగే తీసుకువెళ్ళేలా ఉన్నాడు. లగైతూ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఐడియా సజ్జీ. మోటు ఒక పంచే, ఎలాగైనా సరే కారుని టనల్ లోపలికి తీసుకువెళ్ళు. పెద్దనయ్య, మీరు అక్కడి నుంచి లేవండి. కారు నేను నడుపుతాను. హెలికాప్టర్ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఆపండి, కారు ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? ఏయ్, ఆపండి, ఆపండి. ఓరి నాయనో, అసలు ఏం జరుగుతోంది? ఏయ్ మోటు పత్లు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ ఊ కాదు, బాయ్ బాయ్ కూడా కాదు. ఇప్పుడు మీరు నరుస్తారు. త్వరగా కానివ్వండి. ఎలాగైనా దాన్ని ఎగిరేలా చెయ్యాలి. త్వరగా. సూపర్. ఈ విరిగిపోయిన సైకిల్ ని ఎవరు తోల్తారో? సార్, మీరు ఇక్కడే ఉన్నప్పుడు మేము సైకిల్ తొక్కితే ఏం బాగుంటుంది చెప్పండి సార్. అందుకే చెప్తున్నాను. అవును సార్, ఇతను చెప్పింది రైట్. RYTE రైటే కదా సార్? మీరుండగా మేము వెళ్తామని చెప్పడం తప్పే కదా సార్? ఏమంటారు సార్? మీకు సెల్యూట్ సార్. ఓకే 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 ఓకే. మీ ఇద్దరికి నా మీద ఇంత నమ్మకం ఉందని తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. సైకిల్ నేనే తొక్కుతాను. జై అదర కొడుతున్నారు సార్. అదిగో అలా చూడండి. మిస్టర్ చెంకు విరిగిపోయిన తన హెలికాప్టర్ ను బాగు చేసి ఎలాగైనా సరే ఎగిరేలా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మిస్టర్ జట్కా, నువ్వేం సైంటిస్ట్ అయ్యా? ఏదో ఒకటి చెయ్యి. ఓకే సార్. మీరందరూ నాలో నిద్రపోతున్న సైంటిస్ట్ ని తట్టి లేపారు. మిత్రులారా, ఇప్పుడు చూడండి, ఈ డాక్టర్ జట్కా ప్రతిభ ఏమిటో ఇప్పుడు చూస్తారు.
అదిగో అటు చూడండి, అదే ఈ జట్కా యొక్క అద్భుతమైన ఎయిర్ ప్లేన్. రండి వెళతాం, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు? ఎక్కి కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది దీని ప్రతిభ ఏమిటో. రండి మోటు పత్రు, మీరు వెళ్ళి ముందు కూర్చోండి. మీరు పెడలింగ్ చేయడం మొదలు పెట్టండి. మీరు ఎంత వేగంగా పెడలింగ్ చేస్తే ఇదంత తొందరగా ఎగురుతుంది. మిత్రులారా, మనం దీన్ని ఎంత వేగంగా తొక్కితే ఈ ప్లేన్ అంత వేగంగా వెళ్ళడం మొదలవుతుంది. అరే కాసేపు ఈ ప్లేన్ ఆపేయండి, ముందు పెద్ద లోయ ఉంది, వెంటనే ప్లేన్ ఆపేయండి. అయ్యో నన్ను క్షమించండి, తొందరలో ఈ ప్లేన్ కి బ్రేక్ అమర్చడం మర్చిపోయాను. ఇక ఇప్పుడు దీన్ని ఆపడం సాధ్యం కాదు. మీరందరూ నన్ను క్షమించాలి. బాస్ బాస్, అటు చూడండి, మోటు పత్తులు పాట పాడుతున్నారు. ఏంటి పాట పాడుతున్నారా? ఎందుకోసం? ఒకవేళ వాళ్ళకి ఆ నిధి దొరికిందేమో. జాన్, ఏమిట్రా ఏం చూస్తున్నావు? మనం చెయ్యాల్సిన పని ముందు చూడు, లేదంటే నిన్ను పచ్చడి పచ్చడి కింద చిరకొడతాను. జాగ్రత్త. బాస్ బాస్, మేము వస్తున్నాం, ఆగండి. బాస్ బాస్. అయ్యయ్యో, నా కొడుకు! గాలిపటం! అదిగో అటు చూడండి, కిస్మస్ మౌంటైన్ అక్కడే ఉంది. మనకి చాలా దగ్గరలోనే ఉంది. కాసేపట్లో మనము అక్కడికి వెళ్ళిపోతాం. నా గాలిపటం! అలాగే బస్సు. ఇలా జరిగిందేంటి? అటు చూడండి, అదే మోటు పత్తుల ప్లేను. అమ్మా, ఏ మోటు పత్తులు, మీకు చాలా థ్యాంక్స్. మీరు సరైన సమయానికి వచ్చారు. ఇప్పుడు మనందరం కలిసి వెళ్ళి ఆ నిధిని వెతుకుదాం. ఓ సింగం గారు, వెంటనే మీరు కిందికి దిగిపోండి, ఎందుకంటే ఇందులో కేవలం 4 మాత్రమే కూర్చోగలుగుతారు. దూకేయండి, వెంటనే దూకేయండి. ఎలా దిగగలను చెప్పండి డాక్టర్ జట్కా. చట్టం మీద ఒట్టు, నన్ను దిగమని చెప్పకండి. అయ్యో, దయచేసి మీ ముగ్గురు అటువైపు వెళ్ళి ఎక్కడైనా పడుకోండి. సార్, నా వల్ల కావడం లేదు సార్. కానిస్టేబుల్, ఏంటలా చూస్తున్నావు? నువ్వు ఇటువైపు వెళ్ళి పడుకో, త్వరగా వెళ్ళు. అయ్యో కాపాడండి, నాకు భయంగా ఉంది. అయ్యో సింగం గారు, మీరు వెనకవైపు వెళ్ళండి.
ఏంటిది? ఇంకా వేగంగా వెళ్ళు, చెప్తున్నానుగా, ఇంకా వేగంగా వెళ్ళు. ఆ మోటు పత్రులు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు చూడు. వాళ్ళు ఓటమిని అంగీకరించరా ఏంటి? పట్టుదల ఎక్కువగా ఉన్నట్టుంది. వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా వెళ్ళు. అదిగో క్రిస్మస్ మౌంటైన్. పెడల్ తొక్కండి, వేగంగా పెడల్ తొక్కండి. అదుగో క్రిస్మస్ మౌంటైన్ అక్కడుంది. ఆ దేవుడికి మనందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే అందరికంటే ముందు మనమే వచ్చాం. ఆ జాను మిస్టర్ శంకు ఇక్కడికి రాలేదు. వాళ్ళిద్దరూ ఇక్కడికి రావటం అసంభవం. అయితే మనం త్వరగా ఆ నిధిని వెతికి ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి. నాకేమీ అర్థం కావటం లేదు. అసలు ఆ నిధి ఎక్కడుందో ఏమిటో. ఈ మ్యాపులో ఎటువంటి ల్యాండ్ మార్కులు లేవే. అయ్యో, ఈ ఎండ చాలా దారుణంగా అదరగొట్టేస్తుంది. అటు చూడండి, ఆ పిల్లర్ నీడ పడింది. అటు పదండి, మనం వెళ్ళి ఆ చివరి నుంచి ఉందాం. పిల్లల యొక్క షాడోనా? అవునవును, ఇదే క్లూ. ఎస్, ఇదిగో చూడండి, ఈ మ్యాప్లో వేరే దేని షాడోల గురించి వివరంగా రాయలేదు. ఇందులో 3 పిల్లర్ల షాడోల గురించి మాత్రమే వివరంగా రాసుంది. ఇదిగో చూడండి, ఈ 3 పిల్లర్ల షాడో, ఈ 3 షాడోలు ఒక చోట మీట్ అవుతున్నాయి. అక్కడే క్రాస్ వేశారు. అంటే దీనికి అర్థం ఏమిటి? ఆ నిధి ఇక్కడే ఉందన్నమాట. నిధి ఇక్కడే ఉండాలి, కానీ దీన్ని తవ్వడం ఎలాగబ్బా? వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. తీసుకోండి. తీసుకోండి సార్.
జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ రాళ్లు పొదిగిన కిరీటం ఇప్పుడు నా స్వంతం. ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు. ఇంకెవర్రా మీ పిన్నేరా? వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అది నా సొంతం. మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండి. మర్యాదగా ఇచ్చేయండి. మోటో దాన్ని ఇటివో. వాళ్ళు నీ వెనకాలే వస్తున్నారు. సారీ, ఎందుకలా సారీ సారీ అని అరుస్తావు? త్వరగా వెళ్ళి ఆ కిరీటాన్ని అందుకో. రండి. ఈ కిరీటం నాకే సొంతం. నీకు కావాలా ఏంటి? హెలికాప్టర్ త్వరగా పోనివ్వు. మనం వెళ్ళిపోదాం. అసిస్టెంట్ వాళ్ళని తూట్లు తూట్లుగా పేల్ చేయండి. ఫైర్! మీరిక్కడే ఉండండి. బాయ్ బాయ్. మీ సహాయానికి కృతజ్ఞతలు. నా కొడుకు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏంటిది? త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. మనం చిక్కుకుపోయాం. నాకు మురికన్నా సరే, మురికిగా ఉన్న వాళ్ళన్నా సరే అస్సలు నచ్చదు. వెంటనే శుభ్రం చెయ్యండి. మోటు నువ్వు పరిగెడుతూనే ఉండు. ఎక్కడా ఆగొద్దు. అయ్యయ్యో, వీళ్ళు ఇక్కడికి వచ్చేసారా? నా మనుషులు వచ్చేసారు చూడండి. ఇక మీరు నా నుంచి తప్పించుకోలేరు. మర్యాదగా లొంగిపోండి. ఇది నాది. మోటో పత్లు. గొడవ మొదలు పెట్టింది మీరు, ఫలితం కూడా మీకే. ఈ కాలము మీదే, అలాగే యోగము మీదే.
మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి. ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి. అలాగే ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే ప్లాన్ చేసుకుని నాకు కాల్ చేయండి. ఆ రోజు వచ్చి మనం బలాబలాలు తేల్చుకుందాం. అర్థమైందా? కాబట్టి మీరందరూ వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకే రాపతులు, వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా ఎదురు చూస్తూ కూర్చుందాం. ఇప్పుడు మనకు ఖాళీ దొరుకుతుంది, అప్పుడు ఫైట్ చేద్దాం. అయ్యో, అతను మళ్ళీ నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ఎప్పుడూ ఫ్రీగానే కదా ఉన్నాం. అందుకని అతని దగ్గర నుంచి ఆ కిరీటాన్ని ఇప్పుడే తీసుకుందాం. వెళ్ళండి. ఇలా చూడు మిస్టర్ చెంకు, ఈ మోటు పొతులు ఉన్నంత వరకు నువ్వు ఇక్కడి నుంచి ఈ కిరీటాన్ని తీసుకుని వెళ్ళలేవు. ఈ కిరీటం మా పుర్ఫిరి నగరానికే సొంతం. దీని ద్వారా మేము ఈ పుర్ఫిరి నగరంలో హాస్పిటల్ ని, స్కూల్స్ ని కడతాం. అప్పుడే ప్రజలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతాయి. నన్ను క్షమించండి మోటు పత్రులు. ఈ నిధిని మీరిద్దరే సొంతం చేసుకుంటారేమోనని నేను మీ మీద అపోహపడ్డాను. నన్ను క్షమించండి. నేను ఆ దుర్మార్గులకి సహాయం చేశాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఇలా చూడండి మోటు పత్రులు, మన పురుపురి నగర భవిష్యత్తు కోసం నేను ఇప్పుడు మీ పక్షమే వహిస్తున్నాను. అది చూస్తాను బాక్సర్. నువ్విక్కడే ఎంతసేపు ఉండగలుగుతావని. గాడ్స్ అటాక్ చెయ్యండి. Hey, stop! The name is Chingam. ఇన్స్పెక్టర్ చింగం. మేము ముగ్గురం మిమ్మల్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టాం. కమ్ ఆన్ కానిస్టేబుల్స్, అరెస్ట్ దెమ్. మర్యాదగా చెప్తున్నాను, హ్యాండ్స్ అప్, సరెండర్ అయిపోండి. వైస్ సింగం గారు, మీరు ఇక తుపాకీ పేల్చడం ఆపండి. వాళ్ళతో మనం బాహాబాహి తేల్చుకుందాం. రండి, అటాక్! పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. మీరంతా ఏం చేస్తున్నారు? తప్పుగా ఫైట్ చెయ్యండి గాడ్స్. చేతులు పట్టుకో.
మిస్టర్ చెంకో, మర్యాదగా కిరీటాన్ని మాకిచ్చేయి, లేదంటే నీ బుర్ర రామకీర్తన పాడిస్తాం. నీకు మురికి మనుషులంటే అసలు పడదు కదా, మర్యాదగా ఇచ్చేయి. నేను మురికిగా తయారైతే గనక పూర్తిగా మురికిగా తయారవుతాను. ఇంతవరకు మీరు నన్ను కేవలం శుభ్రమైన మనిషిగా మాత్రమే చూశారు. ఇప్పుడు మురికి రూపాన్ని కూడా చూడండి. బాగా చూడండి, బాగా చూడండి. అల్ఫా బ్రేవో చార్లీ డెల్టా ఏగో. రండి. రండి. చాలు చాలు, నేను ఓడిపోయాను. నా ఇంత పెద్ద ఆర్మీ మోటు పత్రుల చేతిలో ఓడిపోయింది. కిరీటము దొరకలేదు, అలాగే నేను కూడా మురిగ్గా అయిపోయాను. ఇలా అయిపోయారేంటి? మిస్టర్ చెంకు, మురికనేది బట్టలకు అంటుకున్నది కాదు, నువ్వు చేసే పనులు బట్టి నీ మనసుకు అంటుకున్నది. తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్క వ్యక్తి మురికి మనిషిగానే గుర్తించబడతాడు. ఇక మీ గొడవ పూర్తయినట్లయితే ఇక నేను నా కిరీటం తీసుకుని బయలుదేరినా మరి. జాన్, నువ్వు కాస్త ఆవిడకి అర్థమయ్యేలా చెప్తావా? లేదంటే నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పనా? ఈ కిరీటం మన ఫుర్ఫురి నగరం కోసం, మన గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉపయోగపడాలి. అర్థమైందా? ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి నా జీవితం నరకం అయిపోయింది పిన్ని. నన్ను మాత్రమే కాదు, నాతో ఉన్న వాళ్ళందరినీ పెట్టావు. నువ్వు ఇంటికెళ్ళి నేను వచ్చే వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నువ్వు ఇంటికి వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను. ఇక నేను వెళ్తున్నాను. మోటు పత్లు, మీ ఇద్దరి ధైర్య సాహసాల వల్లే ఈ రోజు పుర్ఫురి నగరానికి కిరీటం దక్కింది. మీకు అందుకు ఖచ్చితంగా బహుమతి ఇప్పిస్తారు. నాకైతే బహుమతి మోటు పత్రులకే ఇస్తారా? గస్సీటారాం, డాక్టర్ జట్కా, మీ ఇద్దరికి కూడా బహుమతి ఇప్పిస్తారు. డోంట్ వర్రీ, కమ్ ఆన్ ఎవ్రీబడి, మూవ్ టు హెలికాప్టర్. అందరం జైలుకు వెళ్దాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నానని ఓడిపోయాననుకోకండి, మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను. గురుపురి నగర ప్రజలారా, మోటు పతులు ధైర్య సాహసాల వలన ఈ రోజు ఈ నగరంలో మనమంతా కలిసి ఇంత పెద్ద స్కూల్ ని ప్రారంభించగలిగాము. మోటు పతులు, మీ ఇద్దరికి మా ధన్యవాదాలు. మాకు మాత్రమే చెప్పకండి, మా మిత్రులందరూ దీనికోసం చాలా కష్టపడ్డారు. డాక్టర్ జట్కా, గసిడరాం, ఇంకా చింగం గారు, వీళ్ళందరి వల్ల ఇది సాధ్యమైంది. 3 cheers to all. Hip hip hooray! ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసే పని చాలా మంచి వాళ్ళకే అప్పగించినట్టున్నారు కదా. అతనికి మురికంటే అసలు ఇష్టమే ఉండదు. అందుకని మీట్ మిస్టర్ చెంకు క్లీనర్. లేదు, నేనే డాన్లకి డాన్ని, సూపర్ డాన్ని. నేను మురికి వాణ్ణి కాను. ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.